హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ కీర్తి కుందూరు. నేను చెప్పబోయేది ఏంటంటే జూన్ 6th మా ప్రోగ్రామ్ కోసం నేను చెప్తున్నాను అనమాట. నా ఫేవరెట్ టెంపుల్, నా ఫేవరెట్ ప్లేస్, నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్, దేవుడు కూడా. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. జూన్ 6th అయితే మా సిస్టర్ని తీసుకొని నేను సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి అనుకున్నాను. వెళ్ళిపోయాను. నేనంతే ఏదైనా వెళ్ళాలి చేయాలి అంటే చేసేస్తాను, వెళ్ళిపోతాను అనమాట. అది కూడా ఇష్టమైన ప్లేసెస్ కోసం, ఇష్టమైన వాటి కోసం ఎంతటికైనా తెగిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అనే టైప్ నేను. ఎందుకు జూన్ 6th నాకు సామర్లకోట టెంపుల్కి వెళ్ళాలి అనిపించింది. వెళ్ళిపోయాను, చూశాను. ఆ రోజు దర్శనానికి అయితే నాకు ఎలాంటి లోటు లేదు. అంత ప్రశాంతంగా దేవుణ్ణి చూశాను, అభిషేకం చేసుకున్నాను, కోనేరులో తడిచాను. దట్టు అంత ఎండ, అసలు సామర్లకోటలో ఉన్న అంత ఎండ వేడి వైజాగ్లో లేదని నేను అనుకుంటున్నాను. అయినా సరే ఆ ఎండ నాకు ఏమాత్రం అనిపించలేదు. ఎందుకంటే ఇష్టమైన ప్లేసెస్లో ఉంటే కష్టంగా ఉండే ఎండ అయినా కొండ అయినా ఏదైనా తెలియదు అంటారు కదా, అలా నాకు ఆ టెంపుల్ తప్పించి, టెంపుల్ దేవుడు ఆ ప్లేస్ తప్పించి ఇంకేమీ కనిపించలేదు అనమాట. అంతే. ఎందుకంటే ఇష్టం కదా, సో ఇష్టమైనవి ఇప్పుడు కష్టంగా ఉండవు అనడానికి నిదర్శనం అదే. ఇంకా అభిషేకం చేసినప్పుడు చేసే అంతసేపు కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి ఎంత అభిషేకం చేసుకుంటే అంత హ్యాపీగా మనం ఉంటాం, ఆయన ఉంటారు. ఆయన ఏదో చేసేస్తాడు చూసేస్తాడని కాదు, మన ఇష్టాన్ని మనం తెలియజేయాలి కదా. మనం దేనికి వెళ్ళాం, అభిషేకం చేయడానికి వెళ్ళాం, దేవుని చూడడానికి వెళ్ళాం. కాబట్టి అభిషేకం ద్వారా శివుడిని దర్శించుకున్నాను. ఎండ గురించి అయితే చెప్పనవసరం లేదండి బాబు. అందులో అంత ఎండలో కూడా ఎంతమంది భక్తులు శివుడి కోసం ఎక్కడెక్కడి నుంచో అభిషేకం చేస్తున్నారంటే ఆయన గొప్పతనం, ఆ ప్లేస్ గొప్పతనం అని అనుకోవాలి. నేనైతే నార్మల్గానే నాకు ఇష్టమైన ప్లేస్ అంటే అక్కడ ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతాను. ఇంకా ఆ చిన్న బిందు నాకు క్యూట్గా అనిపించింది. బరువు కూడా లేదు కదా, అందుకని పరిగెట్టి మరీ కోనేటిలో నీళ్ళన్నీ తీసేసి అభిషేకం చేస్తాను. మళ్ళీ వస్తానో రాను, ఒకవేళ వచ్చినా సరే లాంగ్ టైం తీసుకుంటానేమో. ఎందుకంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందన్న భయంతో నేనైతే నార్మల్గా కాదండి పరిగెట్టి మరీ నీళ్ళు తోడేసి ఆ చిన్న బిందుతోటి శివుడికి అభిషేకం అయితే చేశాను. నెక్స్ట్ మా చెల్లి కూడా చేసింది. మాకు అసలు టైం అసలు తెలియలేదు. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగే మేము బయలుదేరి ట్రైన్ క్యాచ్ చేసేసుకొని రిజర్వేషన్ అయితే చేసుకున్నాం అనుకోండి. ఎండ కదా అని చెప్పి ఏసీఏ నేను రిజర్వేషన్ చేసుకున్నాం. సో దానివల్ల మాకు వచ్చేటప్పుడు అంత కష్టం, వెళ్ళేటప్పుడు ఆతృత, అమ్మో వెళ్ళిపోతున్నాను, శివుడి దగ్గరికి వెళ్తున్నాను, నా ఫేవరెట్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాను ఒక హ్యాపీనెస్. నన్ను ఎండ కొండ అసలు ఏం టెన్షన్స్ తెలియదు. ఎప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ లేవను, అలాంటిది 4 o'clock లేచి రెడీ అయిపోయి ఆ టెంపుల్ కోసం ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయిపోయానంటే, అభిషేకం చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాం కదండి, చుట్టూ ప్రదక్షిణలు చేశాను. ఎలా అయినా హిస్టారికల్ ప్లేసెస్, హిస్టారికల్ టెంపుల్స్ ఆ ఫీలే వేరండి. అంతే. అది కూడా శివయ్య ఉండే దగ్గరికి మనం వెళ్ళామంటే ధన్యత. నా ఫేవరెట్ గాడ్ కదా. టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాము. అప్పటికి 10:30 అయింది. ఎండ మాత్రం చంపేస్తుంది అనుకోండి. కానీ మా వాళ్ళకి కూడా చెప్పించాలి కాబట్టి టెంపుల్ అన్నీ ఎలా ఉందో చెప్పాలి కాబట్టి మా చెల్లి వీడియో తీస్తుంటే నేను ముందు హీరోయిన్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటూ నడుస్తున్నాను. అక్కడ ఏం లేదు, వెళ్ళేటప్పుడు హీరోయిన్ లాగా ఫ్రెష్ ఫ్లవర్ లాగా వెళ్ళి వచ్చేటప్పుడు వాడిపోయిన మందర పూలాగా అయిపోయింది అనుకోండి. స్థల పురాణం ఎవరైనా అడిగితే మనకు తెలియాలి కదా, అందుకని స్థల పురాణం క్లియర్గా తీయమని చెప్పి మా చెల్లికి గైడెన్స్ ఇస్తున్నాను అనమాట. అంత ఎండలో కూడా పాపం అది వీడియో తీస్తుంది. నేను ఇంకా చూసుకోండి ఆ ఎండకి మరి ఇంకా మొత్తానికి నాకు ఇష్టమైన ప్లేస్ని చాలా ఇయర్స్ తర్వాత నేను చూశాను. అది కూడా జూన్ మంత్లో నా ఫేవరెట్ డేట్స్లో నేను చూశాను. మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళాము సేమ్ డే, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అది కూడా మా చెల్లి నేనే వెళ్ళాం. దానికైతే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా, బాయ్.